హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మిక్స్డ్ కంటెంట్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. మిక్స్డ్ కంటెంట్ గురించి నేను ఇదివరకు 2-3 వీడియోలు చేశానండి, కానీ వీటికి చాలా 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 ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇది నేను చాలా ఛానల్స్ చెక్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇదంతా కూడా, అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇందులో. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే అసలు మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి? అన్ని టైప్ ఆఫ్ కంటెంట్లు ఒకటే ఛానల్లో ఉండడం. అన్ని టైప్ ఆఫ్ కంటెంట్లు ఏదైనా ఉండేవండి, కుకింగ్, క్రాఫ్ట్స్, లేదా వ్లాగ్స్, లేదంటే లైక్ ట్యుటోరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అవనివ్వండి, లేదా యూట్యూబ్ రిలేటెడ్ అవనివ్వండి, ఇంకా ముగ్గులు, అన్నీ ఒకే దాంట్లో పెట్టామంటే ఏంటది మిక్స్డ్ కంటెంట్ అవుతుంది. సో అసలు దీనివల్ల ఏంటి, మనకు అసలు ఏమన్నా ఉపయోగం ఉందా, లేదంటే నెగిటివ్ ఉందా ఏంటి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జనరల్గా అందరూ కామన్గా చేసే మిస్టేక్ అండి ఇది. ఎందుకంటే సీరియస్గా ఒక టాపిక్ అనుకుని స్టార్ట్ చేస్తాం, వ్యూస్ రావు. ఒక 10 వీడియోలు పెడతాం, వ్యూస్ రావు. ఎందుకు రావట్లేదు వ్యూస్? సరే కంటెంట్ మారుద్దామని మారుస్తారు, మళ్ళీ వేరే కంటెంట్ పెడతారు, దాంట్లోనూ రావు. మళ్ళీ ఇంకో కంటెంట్ పెడతారు, దాంట్లోనూ రావు. అదే మీరు ఆ 10 వీడియోలతో ఆపకుండా ఫస్ట్ పెట్టిన కంటెంటే కంటిన్యూ చేస్తున్నారనుకోండి, ఎంతో కొంత రీచ్ వచ్చేది. ఇట్లా ఇన్ని కంటెంట్లు అవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా విడిపోవడం అంటే ఒక కంటెంట్కి ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనుకుందాం మీ ఛానల్కి. ఒక 10 సబ్స్క్రైబర్స్ ఒక కంటెంట్కి, ఒక 20 సబ్స్క్రైబర్ ఒక కంటెంట్కి వచ్చారు. వాళ్ళు ఏ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ వీడియోసే ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేని కంటెంట్ వాళ్ళు ఏమీ చూడరు. అలాంటప్పుడు ఏమవుతుంది, మన ఛానల్స్ రీచ్ అయ్యేది ఫస్ట్ ఆడియన్స్కే కదా, సబ్స్క్రైబర్స్కే కదా. సో సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినప్పుడు వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయితేనే కదా వీడియోకి నెక్స్ట్ వాళ్ళకి రీచ్ అయ్యేది. అలా అవుతుందండి, ఎక్కువ శాతం అలాగే అవుతుంది. నేను ఛానల్ చెక్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ మంది అన్నీ కలిపి పెట్టేయడం. ఇప్పుడు మీరు పెద్ద ఛానల్స్ తీసుకోండి, పెద్ద ఛానల్స్ వాళ్ళు మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక కంటెంట్ పైన ఫోకస్ చేశారు కాబట్టి అంతవరకు వెళ్ళింది ఛానల్. ఇలా మిక్స్డ్ కంటెంట్ పెట్టలేదు కదా. మీరు మిక్స్డ్ కంటెంట్ పెట్టాలి అనుకుంటే వేరే ఛానల్ పెట్టుకోండి, ఒక ఛానల్ సీరియస్గా పెట్టుకోండి, కరెక్ట్గా చేయాలి ఆ ఛానల్లో అనేసి పెట్టుకోండి. కుకింగ్ స్టార్ట్ చేశారా, కుకింగే పెట్టండి, ఇంకా వేరే ఏది పెట్టొద్దు. ఒక్క వీడియో కూడా వేరేది పెట్టొద్దు. షార్ట్స్ అవనివ్వండి, లాంగ్ వీడియోస్లో అవనివ్వండి, అలా పెట్టి చూడండి, మీకు ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. థంబ్నెయిల్స్ బాగుండాలి మెయిన్. చాలామంది చేసే మిస్టేక్ ఎక్కడ వస్తుంది అంటే, లాంగ్ వీడియోస్లో మొత్తం కుకింగ్ పెడుతున్నారు, అంటే ఒక కంటెంట్ పెడుతున్నారు, షార్ట్స్లో ఇష్టం వచ్చింది పెట్టుకుంటున్నారు. ఆ ఇష్టం వచ్చింది కూడా నిజంగా నాకు ఎంత కోపం వస్తుందండి ఆ షార్ట్స్ చూస్తుంటే మాత్రం. నేను ఈరోజు నిజంగా నాకు అసలు గొంతు పోయింది. నాకు ఒక 4 డేస్ నుంచి నాకు గొంతు రావట్లా. బలవంతంగా తెచ్చి మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఎందుకంటే టైం లేదు నాకు, ఇంకా మళ్ళీ వేరే పనులు ఉన్నాయన్నమాట. ఇప్పటికే ఒక 5 డేస్ వెయిట్ చేశా, ఇంకా తగ్గుతుంది, ఇంకా సెట్ అవుతుంది అనేసి. ఇంకా తగ్గలేదు. సరే అని చెప్పి ఇలాగే షూట్ చేస్తాను అనమాట వీడియోని. అసలు ఎంత కోపం వస్తుందంటే నిజంగా షార్ట్స్ చూస్తుంటే, గొంతు ఇలా ఉండి కూడా నేను ఒక టీచర్ లాగానే బిహేవ్ చేస్తానండి. చెప్తున్నాను కదా, ఇప్పుడు నాకు ఒక డౌట్ కోసం వచ్చి నేను మళ్ళీ నా ఫాలోవర్సే అట్లా వచ్చి కనుక చెప్తే నాకు ఎంత కోపం వస్తుందో అసలు. అంటే అనకూడదులేండి, అనకూడదు వాళ్ళని అట్లాగా, కానీ పాపం తెలియకే కదా వస్తున్నారు. ఏంటంటే నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లే. మళ్ళీ చెప్పిన తర్వాత చెప్తున్నారు, మేడం ఇదా రీయూజ్డ్ అంటే, లేదంటే ఓకే ఇది మీరు వీడియోలో చెప్పారు కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు నా వీడియోలో చూపిస్తేనే నాకు అర్థమైంది అంటారు. అది జరుగుతుందన్నమాట మెయిన్. చాలామంది విషయంలో అదే జరుగుతుంది. వాళ్ళకి అర్థం కావట్లే, చెప్పినా కూడా అర్థం కావట్లే. వాళ్ళ ఛానల్లో వాళ్ళకి చూపించి ఇది ప్రాబ్లమ్ అంటేనే తెలుస్తుంది. సో అదనమాట, అట్లా ఉంది ఈ మిక్స్డ్ కంటెంట్ అన్నా కూడా. ఇప్పుడు షార్ట్స్లోనేమో ఏదో ఒకటి పెట్టేస్తున్నారు. ఏదో ఒకటి అంటే కుకింగ్, మామూలు లాంగ్ వీడియోస్లో కుకింగ్ అదంతా వెళ్ళిపోతూనే ఉంటుంది. షార్ట్లోనేమో రోడ్డు మీద ఏదన్నా ఊరేగింపు వెళ్తుంది అనుకోండి, దాన్ని తీసి ఫ్రెండ్స్ మా ఊరి దగ్గరికి ఊరేగింపు వచ్చింది, ఎందుకు అవన్నీ ఎవరికి కావాలి చెప్పండి. లేకపోతే ఏదన్నా లైక్ రోడ్డు మీద జరిగేదాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేయడం, అదంతా మిక్స్డ్ కంటెంటేనండి. ఏదో ఒకటి పెట్టొద్దు, నేను చెప్పేది అదే, ఏదో ఒకటి పెట్టొద్దు. మీరు ఒక వ్లాగ్ లాగా తీసి పెట్టండి పోనీ, అది వేరు. అట్లా కాదు కదా ఇది చేసేది. ఊరికే ఏదో జరుగుతున్న దాన్ని తీసి పెట్టేసి ఎవరికి ఒక ఉపయోగం అసలు?
దానివల్ల మీరు ఒక టైప్ ఇప్పుడు కుకింగ్ పెట్టాలనుకుంటున్నారా, షార్ట్స్లో కూడా కుకింగే పెట్టండి, సేమ్ వీడియో పెట్టండి, ఏం కాదు. సేమ్ వీడియోని మీరు మళ్ళీ ఎడిట్ చేసి 9:16 రేషియోలో ఎడిట్ చేసి పెట్టొచ్చు. 16:9 రేషియోలో తీసిన వీడియోనైనా సరే నిలువుగా ఎడిట్ చేసి పెట్టొచ్చు మీరు. అండ్ మీరు వేరే వేరే కంటెంట్లు పెట్టినా కూడా సబ్స్క్రైబర్స్ రాకపోగా, ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ముందు, అసలు ఇది ఏం ఛానల్, ఒక రిలేటెడ్ లేదు, దేనికోసమని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అన్సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదైనా ఒక కంటెంట్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఇంకోటి ఇక్కడ నేను చెప్పేది, ఇప్పుడు ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే రీయూజ్డ్ అని వచ్చాక అర్థమవుతుందండి వాళ్ళకి, అప్పుడు కాంటాక్ట్ అవుతారు కదా. మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ అని వస్తుంది, లేదా మానిటైజేషన్ అయిపోయి మళ్ళీ మధ్యలో ఎప్పుడో రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిన తర్వాత అప్పుడు చెప్పేది అర్థమవుతుంది అనమాట వాళ్ళకి. ఇది చేసినంత వీడియో పెట్టినంతసేపు ఏమీ తెలియదు, ఒకళ్ళు అంటున్నారు ఆల్రెడీ, మనం వీడియోస్ చేసి పెట్టినంతసేపు ఏమీ తెలియదు, రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ఏది పడితే అది పెట్టకూడదు అనేసి చెప్తున్నారు. నేను మొత్తుకునేది అదేనండి, ఫస్ట్ నుంచి నేను మొత్తుకునేది అదే కదా, మరి ఏది పడితే అది పెట్టొద్దు యూట్యూబ్లో అనేదే కదా మరి నేను చెప్పేది. ఏంటి వేరే ఇప్పుడు ఇది ఉంటుంది, వీడియో కాల్స్ ఉంటాయి కదా, వాళ్ళ పేరెంట్స్తో వీడియో కాల్ చేసి మాట్లాడేది కూడా వీడియోలాగా అయిపోతుంది ఇక్కడ. అసలు ఏం చెప్తాను చెప్పండి, ఇంకా వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం చేసుకోకపోతే. వీడియో కాల్లో ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, వాడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో, అమ్మమ్మతోనో నాయనమ్మతోనో మాట్లాడుతున్నాడు, దాన్ని వీళ్ళు ఇంకో ఫోన్లో వీడియో తీసి పెట్టడం ఎవరికి ఉపయోగం దానివల్ల, ఎవరికి యూజ్ అసలు దానివల్ల. ఇప్పుడు పోనీ అక్కడ ఏదన్నా కామెడీ ఏదన్నా జనరేట్ చేస్తుంటే అదొక రకం, అంటే కామెడీ కోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది వేరు. అట్లా కాదు నేను చెప్పేది ఇక్కడ, ఊరికే సరదాగా ఎవరికి ఉపయోగం అసలు, అది ఎందుకు చూడాలి, ఆడియన్స్ ఎందుకు చూడాలి అసలు, అది యూట్యూబ్ మీకు ఎందుకు రెవెన్యూ ఇవ్వాలి ఆ వీడియోస్కి. మన ఇంట్లో మనం ఏదో చేసుకున్న దానికి వాళ్ళెందుకు ఇది ఇస్తారు చెప్పండి అసలు, ఎవరు వ్యూస్ ఇస్తారు అసలు వాటికి. లక్కీగా కొన్ని వ్యూస్ వచ్చినాయి, దాని తర్వాత ఎవరు చూస్తారు మీ వీడియోస్, ఆ వేస్ట్ కోసమే కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చెప్పేది ఒక్కటే, మీరు ఫోన్లో ఏ వీడియో షూట్ చేస్తే ఆ వీడియో యూట్యూబ్లో పెట్టేయమని కాదు, మీ సరదా కోసం మీరు తీసుకునే కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి సరదా వరకే ఉండాలి అంతే. అసలు కొంతమంది అయితే సంబంధం లేని టాపిక్స్ పెడుతూ ఉంటారు. ఒక వీడియో ఏదో ఉంటుంది కుకింగ్ వీడియో, అసలు సంబంధం లేకుండా ఇంకోటి ఏదో వ్లాగ్స్ ఏదో తీసుకొచ్చి పెడతారు. పెట్టొచ్చు, మీ ఛానల్ మీ ఇష్టం పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ ఒక కంటెంట్ పైన ఫోకస్. ఈవెన్ నేను చేసిన మిస్టేక్ కూడా అదేనండి, ఫస్ట్లో కుకింగ్ ఛానల్లో సంగతి చెప్తున్నాను. అందులో అంతే, నేను కుకింగ్, క్రాఫ్ట్స్, ఈవెన్ యూట్యూబ్ రిలేటెడ్ కూడా మిక్స్ చేస్తాను. తర్వాత నేను ఈ ఛానల్ పెట్టాను అనమాట. ఇది ఇప్పుడు నిజంగా యూజ్ అవుతుంది, ఈ డెసిషన్ అది మంచి డెసిషనే అనేది నాకు అర్థమైంది. అలా అని మళ్ళీ క్రాఫ్ట్స్ కోసం సపరేట్ ఛానల్ పెట్టాలనుకున్నా, కానీ కష్టం, ఇన్ని ఛానల్స్ మెయింటైన్ చేయడం కష్టం అనేసి అది స్టాప్ చేస్తాను అనమాట. సో అది మనం చేయగలిగితేనే చెయ్యాలండి, ఏదైనా కూడా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కొంతమందికి ఓన్ కంటెంట్ అని నేను చెప్తుంటే వెటకారంగా ఉన్నట్టుంది. అది ఏంటంటే ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో నాకు తెలుసండి, అందుకే నేను ఓన్ కంటెంట్ అని అన్నిసార్లు చెప్పేది కూడా అందుకే. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్ చూస్తున్నారు అంటే వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనుకుని చెప్తా. లేదంటే ఇంత గొంతు పోకుంటే ఎందుకు, అంత గొంతు చించుకోవాల్సిన పనే ఉంటుంది చెప్పండి. అసలు నాకు వ్యూస్ వస్తాయి, ఓకే, వ్యూస్ కోసము నేను వ్యూస్ కోసమే కదా నేను పెట్టేది. మీరు అట్లా నాకు వ్యూస్ ఇస్తున్నప్పుడు మీకు ఉపయోగపడాలి కదా, ఏదో ఒకటి నేను నా వ్యూస్ కోసం పెట్టుకుంటూ పోతే నేను ఆఫ్లోనే కొట్టుకుంటూ పోతాను. నాకు ఇంకా డిఫరెంట్ ఏముంటుంది, నేను ఒరిజినల్గా ఉండాలనుకుంటాను. ఇది నా ఛానల్లో మాత్రమే దొరికేదే మీకు. అది నా మెంటాలిటీ ఏంటనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. అట్లా అందరూ చేస్తున్నారు కదా అని మనం ఆ ఫ్లోలో కొట్టుకుపోకూడదు. ఏదో ఒకటి మనకు నచ్చింది, మనకు తెలిసిన కంటెంట్ సెలెక్ట్ చేసుకుని ఒకటే దానిపైన ఫోకస్ చేస్తూ ఉండాలి, అది నేను చెప్పేది. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్తాను మీకు, మనకి యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళు ఎక్కువైపోయారు చేసేవాళ్ళ కంటే, రివర్స్, చేసేవాళ్ళు ఎక్కువైపోయారు చూసేవాళ్ళ కంటే. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, వ్లాగ్స్ ఛానల్స్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, వ్లాగ్స్ ఛానల్స్ వాళ్ళు వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటున్నారు. నేను ఈ మధ్య కొన్ని ఛానల్స్ చూసానండి, ఏముండదు వాళ్ళ వీడియోస్లో, వ్లాగ్స్ ఉంటాయి, మధ్యలో ఏదో యూట్యూబ్ సైడ్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, పిన్ వచ్చిందనో, లేదా కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందనో, లేదంటే రీయూజ్డ్ వచ్చిందనో, ఇట్లా వీడియోస్ చేసి పెడుతున్నారు నార్మల్ యూట్యూబర్స్. అలా చేసి పెట్టి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, ఎందుకంటే
చేసేవాళ్ళు ఎక్కువైపోయారు కదా, వీడియోస్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు కదా చూసేవాళ్ళ కంటే. వాళ్ళేంటి ఆ వ్లాగ్స్ చూడకుండా ఈ వీడియోస్ చూస్తున్నారు. ఈ వీడియోస్ చూసి మళ్ళీ వాళ్ళకి క్వశ్చన్స్ అడగడం. ఇప్పుడు మీలాంటి క్రియేటర్సే కదా వాళ్ళు కూడా, వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు అలా క్వశ్చన్స్ అడిగేసరికి ఏమైపోతుంది, కామెంట్స్లో ఓహో నన్నే అడుగుతున్నారు వీళ్ళు అనేసి తెలియకుండా కూడా చెప్పేస్తున్నారు. మళ్ళీ ఆ తెలుసుకున్న వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను అడగడం, మేడం వీళ్ళు ఇట్లా చెప్పారు ఇది కరెక్టేనా అనేసి. అది తెలియకుండా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోతారండి. ఏంటంటే మనం ఇప్పుడు ఒకళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాము అంటే, ఇప్పుడు ఇది ఇది ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి ఒక డౌట్ అడిగారు, నాకు తెలియపోతే తెలియదని చెప్తా. నేనేమో అన్నీ కావాల్సుకుని నాకు తెలుసు అన్నిట్లో దూరిపోయి నేనేం చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియంది చెప్తే వాళ్ళు ఏ రకంగా అయినా ఇబ్బంది పడవచ్చు. కానీ అందరూ అట్లా ఉండరు, నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి. ఎందుకంటే తెలియదంటే మళ్ళీ నామోషి అక్కడ, అరే టెక్ ఛానల్ పెట్టుకుని వీళ్ళకి ఇది కూడా తెలియదా అనుకుంటారేమో అనేసి. సో అందరూ అట్లా ఏమి ఉండరండి. మీరు ఎవరు ఏది చెప్తే, అసలు ఆ కింద కామెంట్స్ కూడా చూసాను నేను కొన్ని వీడియోస్లో. అక్కడ వ్యూస్ లేకపోయినా సరే కామెంట్స్ అనమాట. అంటే ఎంతమంది క్రియేటర్స్ చూస్తున్నారో చూడండి. థంబ్నెయిల్ కనిపిస్తే చాలు యూట్యూబ్ రిలేటెడ్ వెళ్ళిపోవడం, చూసేయడం అంతే. వాళ్ళు తెలియకుండా ఏదో ఒకటి చెప్పేయడం. వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి వ్యూస్ వస్తున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి అని అదే కంటిన్యూ చేసేస్తున్నారు. ఏది వీడియోస్, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్. అంత ఈజీ కాదండి. ఏదైనా మనకి ఇప్పుడు మన వీడియోస్కి దేని ద్వారా వ్యూస్ వచ్చినాయి అనేది అది ఇంపార్టెంట్. మనం ఇది చెప్పగలుగుతున్నామా, అది చెప్పగలుగుతున్నామా. మీరు టెక్ ఛానల్ చెప్పగలుగుతున్నారా, సపరేట్ ఛానల్ పెట్టుకుని చేయండి, దానికి ఎవరు కాదనరు. ఎవరి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఉంటుంది కదా. సో అది నార్మల్ చిన్న హోమ్ మేకర్స్, అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఇలాంటివి పెట్టేసరికి నాకు వ్యూస్ రావట్లేదు హెల్ప్ చేయండి అంటారు. అక్కడికి కూడా వెళ్ళి ఇయ్యే కామెంట్స్. ఎవరు హెల్ప్ చేయ అవసరం లేదండి. వ్యూస్ విషయంలో ఎవరికి ఏమీ చేయలేరు. ఈ పని మీరు చేసుకోవాలంతే. అన్ని ఛానల్స్లోకి వెళ్ళిపోయి కామెంట్ రాసేస్తే సరిపోదు కదా. మళ్ళీ ఇలాంటి ఛానల్స్ వాళ్ళు ఏంటి, మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పి మళ్ళీ ఆ వీడియోస్ చేయడం వాటి గురించి. వాళ్ళకే తెలీదు. ఇప్పుడు తెలియకే కదా మరి స్ట్రైక్ వచ్చింది. ఒకటి తెలియగానే ఇప్పుడు యూట్యూబ్ అంత ఈజీగా ఉండదండి. ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసిందంటే అన్ని విషయాలు ఏం తెలియాలని ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇన్ని వీడియోస్ చేశాను, నాకు తెలిసి 900 దగ్గరలో ఉండొచ్చు వీడియోస్. ఇప్పటికీ నాకు తెలియనివి చాలా ఉన్నాయి. నేనే చెప్తున్నా అన్నమాట. నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో. మీరు కొన్ని అడిగితే నేనేం చెప్పలేను. ఒకవేళ తెలుసుకునేమన్నా చెప్తానేమో కానీ అన్నీ నాకు తెలియదు. ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేయడం కాదండి, మనం ఆలోచించాలి మెయిన్. అండ్ ఇదేంటి మూఢనమ్మకాలు అంటారు చూసారా, యూట్యూబ్లో కూడా అలాంటి మూఢనమ్మకాలు కూడా పుట్టిస్తున్నారు కొంతమంది అయితే. అసలు అంటే మీరు ఇలా చేశారు కాబట్టే వ్యూస్ పోయినాయి, అలా చేశారు కాబట్టే వ్యూస్ పోయినాయి. అసలు ఎవ్వరు ఏమీ చేయలేరండి. మనం ఎన్ని చేసినా వ్యూస్ వస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే వ్యూస్ రావాలి అని ఉంటే కనుక. అండ్ ఇన్ని ఛానల్స్ పెరిగిపోయినప్పుడు యూట్యూబ్లో దానికే అర్థం కావట్లా. ప్రతి ఒక్క కంటెంట్లోనే ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్కి హైప్ ఇవ్వాలో తెలియటల్లా. సో అది ఆటోమేటిక్గా వ్యూస్ రావాలండి మనకి. యూట్యూబ్ సజెస్ట్ చేయాలి ఆటోమేటిక్గా, అంతే. మీరు ఎవరిని ఏమి అడగకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే. దట్టు మిక్స్డ్ కంటెంట్ పెట్టొద్దు. ఇది అసలు ఆ టాపిక్ అదే కదా, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయిందంతా. సో మిక్స్డ్ కంటెంట్ పెట్టకుండా ఓన్లీ సింగిల్ కంటెంట్తో ట్రై చేయండి, ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు కనుక మిక్స్డ్ కంటెంట్ పెట్టుంటే నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్స్లో కానీ అడుగుతారు, మరి మేము ఇది పెట్టాము ఏం చేయము అనేసి అడుగుతారు. మీరు ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు 2 టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టారనుకోండి, ఆ రెండిట్లో మీరు ఏది చేయగలరు, ఏది మీకు ఎక్కువ ఇంట్రెస్ట్, అది మాత్రం ఉంచి మిగతాది రిమూవ్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇలా డిలీట్ చేసిన తర్వాత ఛానల్ రీచ్ తగ్గుతుంది గ్యారంటీ. కానీ మళ్ళీ ఈ కంటెంట్తోనే రీచ్ తెచ్చుకోండి, అది నేను చెప్పేది. ఈ కంటెంట్తోనే రీచ్ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఇది మాత్రం నేను మాట ఇవ్వగలను. నాకు ఈ ఛానల్లో కూడా అర్థమైంది ఆ విషయం. ఎందుకంటే నేను యూట్యూబ్ రిలేటెడ్ పెడితేనే నాకు వ్యూస్ వస్తాయి. ఇందులో యూట్యూబ్ రిలేటెడ్ మాత్రమే పెడతాను నేను, మామూలు వేరే ఏవి పెట్టను కదా. అంటే యూట్యూబర్స్కి ఏం కావాలో అవే పెడతాను కాబట్టి సక్సెస్ అయింది ఒక రకంగా. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.